మ్యామ్ మీరు హెయిర్ ట్రీట్మెంట్ చేయమన్నారు కదా మ్యామ్, దానివల్ల యూజెస్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ నేను 3 months నుంచి హెయిర్ స్పా కానీ ఎటువంటి హెయిర్ కేర్ కానీ తీసుకోలేదు అనమాట. 3 months నుంచి బాగా హెయిర్ డ్రై అయిపోయింది, ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తున్నా అండ్ ప్రాపర్గా హెయిర్ వాష్ కండిషనింగ్ అనేది అవ్వట్లేదు, హెయిర్ స్పాస్ తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను వచ్చేసి ప్రోటీన్ ట్రీట్మెంట్ కావాలి నాకు. సో దట్ ఏంటంటే స్ట్రాండ్స్ బాగా వీక్ అయ్యాయి, దీన్ని కొంచెం థికెన్ చేయాలి అండ్ సిల్కీనెస్ కావాలి, స్మూత్నెస్ కావాలన్నమాట. సో ఇంకా కొంచెం ఎండ్స్లో కూడా నేను రీసెంట్ టైమ్స్లో ప్రీ లైట్నింగ్ చేశాను. సో దీనివల్ల ఏమవుతుందంటే కింద హెయిర్ డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. దీన్ని రిపేర్ చేయాలంటే మనకు ప్రోటీన్ ట్రీట్మెంట్ మాత్రమే సొల్యూషన్. సో ఇప్పుడు నాకు ప్రోటీన్ ట్రీట్మెంట్ కావాలన్నమాట. దీంట్లో ఏంటంటే బెనిఫిట్, నానోప్లాస్టియా చాలామంది చేసుకుంటున్నారు. నేను కెఫెన్ అండ్ కొలాజన్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఆల్రెడీ నా హెయిర్ స్ట్రైట్ హెయిర్, నాకు నానోప్లాస్టియా చేస్తే ఈవెన్ స్ట్రైట్ అవుతాయి. నాకు నా స్ట్రైట్ హెయిర్ పైన ఈవెన్ స్ట్రైట్ హెయిర్ నాకు వద్దు, నాకు 30 to 40% స్ట్రైట్ హెయిర్ ఉండి స్ట్రాండ్స్ కొంచెం థికెన్ అయ్యి స్మూత్నెస్ యాడ్ అయ్యి షైన్ వస్తే చాలు. సో అందుకోసం నేను కెఫెన్ అండ్ కొలాజన్కి వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. ఓకే ఓకే మ్యామ్, స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ఒక డౌట్ మ్యామ్, కన్సల్టేషన్ అంటే ఏంటో కొంచెం చెప్పండి మ్యామ్. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు నా హెయిర్ ఎలా ఉండింది స్టడీ చేశాం కదా, ఏంటి నా ప్రాబ్లం ఏం చెప్పా, డ్రైగా ఉంది అని చెప్పా. సో తర్వాత నా హెయిర్కి సెట్ అయ్యేలాగా మనం ఒక ట్రీట్మెంట్ని మనం చూస్ చేసుకున్నాం. అలాగే క్లయింట్ కూడా ఫస్ట్ వాళ్ళ హెయిర్ని మన దగ్గరికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళ హెయిర్ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ హెయిర్ కండిషన్ ఏంటి అనేది చూసిన తర్వాతే మనం వాళ్ళకి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడే వాళ్ళకు ఒక ప్రాపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలా కాకుండా సెట్ అవ్వని ట్రీట్మెంట్స్ ఏదో బయట ఎవరో చెప్పారు అది చేసుకోవాలని వచ్చి మనకు అదే అడిగితే మనం అదే చేస్తే మైట్ బి సమ్టైమ్స్ వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కెరాటిన్ బాగుంటుంది, నాకు సెట్ అవ్వలేదు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హెయిర్ టైప్ అండ్ హెయిర్ కండిషన్. సో దయచేసి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నప్పుడు మీరు కూడా మీ హెయిర్ కన్సల్టేషన్ అనేది తీసుకోండి. అది హెయిర్కి మాత్రమే కాదు, స్కిన్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో కన్సల్టేషన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ బిఫోర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్.